హాయ్ బ్రోస్. ఏంటి మరి? ఆర్సీబీ మ్యాచ్ మామూలుగా అవ్వలేదు. ఎప్పట్లాగే ఆర్సీబీ ఇంకొక నెయిల్ బైటింగ్ ఫినిష్ తోటి ఎండ్ చేసింది. కాకపోతే ఈసారి కొత్తగా గెలిచింది బెంగళూరులో. సో విల్ స్టార్ట్ విత్ ఆర్సీబీ ఫ్యాన్ మౌలి. ఏంటి మరి ఏమంటావు? ఏంటి ఏంటి ఆ మ్యాచ్ ఏంటి అదేంటి? ఎవడైనా ఆర్సీబీ ఫ్యాన్ గాని ముసలోడు గాని మ్యాచ్ చూస్తుంటే ఆడడానికి వచ్చి పోతాడు గ్యారెంటీ. నిజం ఒకసారి బ్రో. అటు ఒకసారి ఇటు ఏందన్నా చచ్చిపోతాం భువనేశ్వర్ మనుషులు. ఓవర్ వేసిన తర్వాత నేనైతే పక్క పోయింది అనుకున్నా మ్యాచ్. ఫుల్ ఎప్పట్లాగే ఆర్సీబీ ఓడిపోయింది అనుకున్నా. ఈజిల్ కూడా ఆ, వచ్చాడు క- ఇప్పుడు, వచ్చి మ్యాచ్ ని ఇట్లా తిప్పాడు మొత్తం. అసలు ఏం నేను ఫస్ట్ ఓన్లీ నుంచి హేజిల్వుడ్. ఈజిల్ ఫస్ట్ నుంచి కాదు, నాకు హోప్ ఉండేది. ఫస్ట్ అప్రిషియేట్ నుంచి నాకు హోప్ ఉండేది ఆర్ఆర్ మీద. అవునా? నేను ఆర్ఆర్ గెలుస్తా అనుకున్నా, కానీ మనం అప్రిషియేట్ అంటే చేయాల్సింది ఆ హేజిల్వుడ్ ఎవరు, జితేష్ శర్మని. జితేష్ శర్మ ఒక్కడే రివ్యూ తీసుకోమంటాడు ఆ క్యాచ్ కి. అసలు వంద ఎవరు అసలు పట్టించుకోరు, క్యాచ్ అపీల్ కూడా చేయరు. జితేష్ శర్మ ఒక్కడ అపీల్ యా చేస్తారు. యా. బట్ ఇందాక మ్యాచ్ ఒక వైపు పోతుండగా లైక్ ఆర్ఆర్ ఫ్లో లో ఫుల్ పోతూ ఉంది. వన్ అదే సైడ్ యాక్చువల్ గా చెప్పాలంటే ఒక సైడ్ పోతా ఉంది. హెజిల్వుడ్ వచ్చి తన థర్డ్ ఓవర్ లో 6 రన్స్ ఇచ్చాడు, వికెట్ తీశాడు. తర్వాత మళ్ళా లాస్ట్ ఓవర్ లో జస్ట్ 5 రన్స్ నుంచి 2 వికెట్స్ తీశాడు. వాడే అసలు నాకు తెలిసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ హెజిల్వుడ్. నేను ఇందాక హోప్ ఉన్నది అనేది ఆర్ఆర్ మీద. అంటే ఆర్ఆర్ పెద్ద చోకర్లు మామూలు చెత్తగానే ఆర్ఆర్ మీద నమ్మకం మమ్మల్ని గెలిపిస్తారని. ఓ నిజం బ్రో. ఈ సీజన్ లో యాక్చువల్ గా చోకర్స్ ఎవరు లేరు బ్రో. ఓన్లీ ఆర్ఆర్. ఆర్ఆర్ఏ అందరూ మంచిగా ఆర్ఆర్ఏ ఫినిష్ చోకర్, చేస్తున్నారు. పెద్ద ఓన్లీ బిగ్ ఆర్ఆర్ చోకర్స్. అన్ఎక్స్పెక్టెడ్ లూజింగ్. యా, ఫస్ట్ అసలు ఎవరికి ఫస్ట్ ఫస్ట్ మనం ఇన్నింగ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఆర్సీబీ ఇన్నింగ్స్ తో ఏం కనెక్ట్ అవ్వట్లే. బెస్ట్ ఏంటంటే ఈ రోజు వికెట్లు పోగొట్టకుండా నిదానంగా ఆడారయ్యా ఫస్ట్ 11 అది ఓవర్లు. అది అది మెయిన్. యా, దండం స్టాండర్డ్ గా పెట్టుకోండి ఆడారు. దానికి. ఉమ్. మ్మ్. కోహ్లీ తర్వాత వన్స్ సెట్ అయిన తర్వాత మొదలెట్టాడు స్ట్రైకింగ్. స్ట్రైక్ రేట్ పెంచాడు. పడికల్ కూడా అండ్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయింది, కానీ తర్వాత మంచి 200 స్ట్రైక్ రేట్ తో ఆడారు లాస్ట్ కి. తర్వాత పిచ్చి యా, ఈజీ పడికల్ అయినట్టుంది. మంచి సపోర్ట్ ఇచ్చాడు. కోహ్లీకి ప్రెజర్ తగ్గింది. గుడ్. యా. కాదు, కోహ్లీ కోహ్లీ ఎప్పుడు బయటకు వస్తుంటే ఆట పిచ్చు బ్యాట్స్మెన్ సపోర్ట్ చేయనప్పుడు కోహ్లీ ఆడతాడు చూడు. అది ఆట అప్పుడు నీట్ కళ్ళకి చూడబుద్ధి అవుతుంది షార్ట్స్ గానే. కానీ ఈ రోజు ఆ ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ 7 to 8 ఓవర్స్. కోహ్లీలో ఎప్పుడూ ఆడే షాట్స్ ఆడతాడు, బాగా ఆడతాడు. కొత్తగా కోహ్లీ గురించి మనం అంతగా చెప్పాల్సింది ఉండదు. కానీ కానీ ఇవాళ ఒక షాట్ బ్రో, ఎవరి బౌలింగ్ లో నాకు కరెక్ట్ సిక్స్ గుర్తు, కదా. రియాన్ పరాగ్ బౌలింగ్ లో ఆ వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తాడు. ఆ అది స్ట్రైట్ మిస్టర్ ఆడతాడు బ్రో. అది కోహ్లీ కూడా షాక్ అయ్యాడు. అది ఎట్లా పిచ్చి అలా గెలిచిపోయిందని. కానీ ఆ క్రేజీ స్కోర్ షాట్ అది. చూస్తే ఫస్ట్ ఇంక అట్లా కొడుతూ వచ్చారు. లాస్ట్ కి ఒకటి రేపు అవుట్ అవ్వడరా రజత్ పడ్డాడు వస్తారు, ప్లీజ్ రా అవుట్ అంటారు. రజత్ పడ్డారు వస్తారు, డేవిడ్ ఉన్నాడు, పడిక్కలు త్వరగా అవుట్ అవ్వరా అనుకుంటే అవుట్ కానీ అవ్వట్లే. వాళ్ళు కొడుతున్నారు కానీ అవుట్ కానీ అవ్వట్లేదు. అవుట్ లాస్ట్ లో 220 230 వెళ్తాయిలే స్కోర్ అనుకున్నా. కానీ తగ్గిపోయాయి లాస్ట్. జోఫ్రా ఆర్చర్ రాగానే తగ్గిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఓ, ఆర్ఆర్ జోఫ్రా ఆర్చర్ ఆర్ఆర్ మంచి స్పెల్ బ్రో. స్టార్ట్ కాదు, చేశారు. అసలు 205 స్కోర్ కొంచెం నాకు తక్కువ అనిపించింది. ఒక 10 runs 15 ఎస్, runs తక్కువ అనిపించింది. మళ్ళీ ఇవాళ బికాస్ కూడా ఆఫ్ జోఫ్రా ఆర్చర్స్ స్పెల్ బాగా వేసాడు వాడు. అరే వాడు అంత బౌన్స్ వస్తుంది ఏంట్రా వాడికి అదే డెత్ కదా లో, అసలు. ఆ పేస్ కి. ఒక బాల్ క్రేజీ. ఒక బాల్ అయితే క్రేజీ బౌన్స్ అవుతుంది మన డేవిడ్ కి, విరాట్ కోహ్లీ. టిమ్ డేవిడ్. టీమ్ డేవిడ్ మొత్తం కింద పడిపోతాడు. నైస్. టిమ్ డేవిడ్ ఎప్పటిలాగే మళ్ళీ గుడ్ ఫినిష్. ఆర్ఆర్ మళ్ళీ జితేష్ శర్మ బాగా ఆడాడు లాస్ట్ లో. కానీ యా లాస్ట్ 10 యా యా. అనుకున్నా, ఫస్ట్ స్టార్టింగ్ రాగానే బాగా ఆడాడు. నెక్స్ట్ ఆర్ఆర్ ఇన్నింగ్స్ వచ్చింది. ఏందయ్యా కొట్టుడు యశస్వి జైస్వాల్. అబ్బో, నాయనా ఏంటి స్వామి. నేను మామూలు కొట్టుడా అది. ఒక టైంకి ఫస్ట్ బాల్ 6. ఆ కాదు, ఒక టైంకి మరి ఏంట్రా అందరు మా మీదే రావాలరా ఫామ్ లోకి. అమ్మా ఏదన్నా కనికరించడు రా నాయన ప్లీజ్ రా అనుకుంటే. ఏంటి 8 overs 100. అదే కదా. వామ్మో ఊత కొట్టుడు నాయనా, కొట్టారు ఇంకా బ్రో. నేను ఇంకా అయిపోయింది అనుకున్నా మ్యాచ్. తర్వాత మా ధ్రువ్ జోర్లో వచ్చి కాపాడాడు. సింగిల్ తీస్తా, డాట్ చేస్తా. ధ్రువ్ జురేల్ యాక్చువల్ గా మిమ్మల్ని మళ్ళీ గేమ్ లోకి రానిచ్చాడు. ధ్రువ్ జోర్ల్ మమ్మల్నే కాదు, లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్ లో ఉన్న ఒక 2 3 టీములు కూడా గేమ్ లో రానిచ్చాడు. కాదు, మిమ్మల్ని ధ్రువ్ గేమ్ లో జోర్ల్ రాణించాడు. లాస్ట్ లో కూడా మళ్ళీ మీకే టెన్షన్ పెట్టాడు. ఆ అవునులే, అదొకటి ఉందలే. కానీ జితేష్ శర్మ రివ్యూ, ఇలాంటి రివ్యూలు ఈ సీజన్ లో 2 to 3 times తీసుకున్నాడు నా మెయిన్ రివ్యూస్ లో. అవును. లాస్ట్ ఆ రన్అట్ కూడా బాగా చేశాడు. మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అంటే అదే అని చెప్పొచ్చు. జితేష్ శర్మ ఆప్టింగ్ ఫర్ ద రివ్యూ. హేజిల్వుడ్ ఓవర్ లో అదే తిరిగిపోయింది. జనరల్ మ్యాచ్ చూడని వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు, ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్. కానీ కరెక్ట్ మ్యాచ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు ఎంత క్రూషియల్ అట్లాంటి మూమెంట్స్. ఎస్ ఎస్ ఎస్.
మా వాళ్ళు ఎలా చెప్పినట్టే ఎంటర్టైన్మెంట్ డోకా ఉండదు, కానీ నిజమే, ఒప్పుకోవాలి. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తే మనుషులు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా హార్ట్ అటాక్ ఉంటే గ్యారంటీ పసక్కే. ఇలా తెలిసి రెండు మూడు బాడీలు లేచి ఉంటాయి ఆ టెన్షన్ కి. కానీ ఇంకోటి డైలాగ్ వచ్చింది చూడు, ఇదే కదా మనకు కావాల్సింది. విరాట్ కోహ్లీ ఆడడం, డెత్ బౌలింగ్ ఆర్సీ మంచిగా వేయడం, అందులో మంచి ఫినిషింగ్, అందులో 200+ స్కోర్. ఇది కదా ఆర్సీబీ ఫ్యాన్స్ కావాల్సిన చిన్నస్వామి స్టేడియంలో. యా పర్ఫెక్ట్ బ్రో, పర్ఫెక్ట్ విన్ ఫ్రమ్ ఆర్సీబీ ఎట్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ టైం. అవును, అలా చెప్పేది సెలబ్రేషన్స్ గట్టిగా ఉంటాయి. ఎప్పటి నుంచి ఆ స్టేడియం కి ఎంత మంది, మామూలు క్రౌడ్ ఉండదు బ్రో ఆర్సీబీ మ్యాచ్ కి. పాపం ఎంతో ఆశలతో వస్తూ ఉంటారు వాళ్ళు. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు, ఫైనల్లీ దే మేడ్ ఇట్. థ్యాంక్ గాడ్ బతికిచ్చారయ్యా. మళ్ళీ ఆర్ఆర్ తో కూడా ఓడిపోతే ఇంకా నాకు దేని మీద నమ్మకాలు, ఏ టీం అయినా గెలుస్తారని. థ్యాంక్ గాడ్ బతికిచ్చారు. అదే కదా. రేపు తెలుసా, రేపు ఒక గొప్ప మ్యాచ్ ఉంది సిఎస్కే కి. ఈ ఇద్దరికి పాయింట్లు వస్తలేవని మన ఇద్దరమే మ్యాచ్ పెట్టుకున్నాం ఇంకా. ఇక అదే కదా, ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ పడదు, ఇద్దరు ఇంటికే. ఏం చేస్తారో రేపు మాట్లాడుకుందాం. ఓకే గైస్, ఫైనల్లీ ఆర్సీబీ వాళ్ళు గెలిచారు గైస్. మీ ఉత్తేజాన్ని, మీ సంతోషాన్ని కింద కామెంట్స్ లో కొట్టేసేయండి, సరిపోతుంది.